వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. ఇప్పుడు రాజకీయ పార్టీని నడపాలి అంటే కినా డబ్బు బాగా కావాలి సార్. 10 మంది తిరగాలి, ప్రతిరోజు వెహికల్స్ తిరగాలి, వెహికల్స్ కింద 10 మంది వచ్చే వాళ్ళకి భోజన ఖర్చులు అవి ఇవి, ఇంకా ఎలక్షన్స్ అప్పుడు అవి చాలా ఖర్చులు ఉంటాయి కదా సార్. ఓటుకు నోటు లేకోకుండా మనం ఏమీ చేయలేము. మరి ఈ సందర్భంలో అది జరుగుతుంది కదా సార్. కాదు సార్, ఎలక్షన్ సమయములో కొన్ని గ్రామాలకు కావచ్చు, ఇళ్ళకి కావచ్చు, డబ్బులు పంచకపోతే అసలు ఎలక్షన్ బాయ్కాట్ చేస్తున్నారు కదా సార్. మునుగోడు ఎలక్షన్ మనం చూసాం, ఒక గ్రామం బాయ్కాట్ చేసింది, మా గ్రామానికి డబ్బులు రాలేదనేసి. కాదండి, 2004 నుంచి ఉంది ఫినామినా. ఈ వ్యవస్థ ఇలా వచ్చింది కదా సార్. మరి ఈ నేపథ్యంలో మరి ఏబి వెంకటేశ్వరరావు గారితో ఎంత డబ్బు ఉందని ఈరోజు రాజకీయ పార్టీ పెడుతున్నారు? రాజకీయాల్లో ఉండడం కోసం, రాజకీయంలో పనిచేయడం కోసం డబ్బు అవసరం అనేది నా లెక్క కాదు సార్. దానికి కావాల్సిన ఆలోచనలు, చాలా అబౌట్ ఐడియాస్, అండ్ దాన్ని ఎంత ఎఫెక్టివ్గా ప్రజల్లోకి తీసుకెళ్ళగలం అనేది ఇంపార్టెంట్ అనేది మా ఉద్దేశం. అంతే తప్ప ఏదో డబ్బులతో రాజకీయం చేద్దామని మేము రావడం సార్. కూటమి అధికారంలోకి వచ్చారంటే టీడీపీ కోటలో మీకు ఎమ్మెల్సీ కానీ లేదంటే రాజ్యసభ కానీ ఉంటుందని అనుకున్నారు అందరూ కూడా. అది కాకపోగా ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా మిమ్మల్ని తీసుకున్నారు. అంటే మీరు ఒకరితో అన్నట్టుగా ఇదేంటి, నాకు ఈ పోస్ట్ ఏంటి, నా స్థాయి ఏంటి, ఇది ఎవరితో అనలేదు సార్. ఇది ఒక జెడ్పీటీసీకి ఇచ్చే పోస్ట్ ఇది అని నేను అనలా. ఎప్పుడో సోషల్ మీడియాలో పాపం రకరకాలుగా రాశారు, దాన్ని నాకు ఆపాదిస్తే ఎట్లా మీరు? ఓకే, అడుగుతాను సార్, అన్నట్టుగా విన్నాను అనేసి నేను ఆపాదించలేదు. దాన్ని జెడ్పీటీసీకి ఇచ్చారు. నేను 2-3 సార్లు కూడా చెప్పాను సార్. మా రాములు గారు కూడా చేసినట్టున్నారు, రిటైర్డ్ డీజీపీ గారు పేరవరం రాములు గారు. తర్వాత పివి నరసింహారావు అల్లుడు నందన్ గారు చేశారు ఆ ఉద్యోగం సార్. సో గొప్ప గొప్ప వాళ్ళు చేసిన ఉద్యోగమే అది, అదేం తక్కువ ఉద్యోగం అని చెప్పి నేను మానేలా. మరి అంతకన్నా గొప్పలా సార్ మీరు? నా గొప్పతనానికి, ఆ ఉద్యోగానికి, నా ఆలోచనలకి సంబంధం లేదండి. ఓకే సార్. ఓకే, నేను ఏం చేద్దాం అనుకున్నదో నాను అది ఇంపార్టెంట్, కానీ ఆ ఉద్యోగం గొప్ప తక్కువ కాదు. అంటే మీ ఆలోచన విధానాన్ని తెలుసుకోకుండానే చంద్రబాబు గారు మీకు అది ఆఫర్ ఇచ్చారంటారా? ఆయన ఆలోచన ఆయనకు ఉండుండొచ్చు. ఓకే సార్. సో నాకు తెలియదు, బికాజ్ ఐ వాజ్ నాట్ కన్సల్టెడ్ ఫర్ దాట్ పోస్ట్. ఎన్నో విషయాల్లో రాజకీయంగా ఏబి వెంకటేశ్వర గారు చంద్రబాబు గారికి సహకరించారు. కొన్ని క్యాబినెట్ నిర్ణయాల విషయాల్లో అయితేనేమి, పొలిటికల్ బ్యూరోక్రసీ విషయాల్లోనూ అయితేనేమి చాలా సహకరించేవారు. చాలా సూక్ష్మమైన అంశాల్లో కూడా సూచనలు సలహాలు ఇచ్చేవారు అనుకున్నారు. అలాంటి వ్యక్తికి అలా ఆయన మేధస్ ఇంతే అని చంద్రబాబు గారు ఒకవేళ కన్ఫై అయ్యే హౌసింగ్ కార్పొరేషన్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మీకు కన్ఫై చేశారంటారా? కావచ్చు అండి, అందులో మరి ఎవరు అంచనాలు అనుకుంటాయి, అందులో తప్పేం లేదు. మీ అంచనాలు మీకుంటాయి నా పట్ల, ఓకే సార్, తప్పే ఉంది అందులో. ఓకే సార్. నేను అంటే 2019లో చంద్రబాబు గారు సింగల్గా పోటీ చేయడానికి కేంద్రంలో నరేంద్ర మోడీతో కావచ్చు, పవన్ కళ్యాణ్ గారితో కలవకపోవడానికి గారు కావచ్చు, ఏకైక కారణము ఏబి వెంకటేశ్వరరావు గారు. 2019లోనా? 2019 సార్. ఓకే, వాస్తవం కాదులేండి అది. అదిగాక చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ నాయకుడు నాలాంటి గొట్టంగాడు చెప్తే వింటాడా? కానీ ఆయనకి ఆ మాత్రం తెలీదా? యూపీఏ సర్కారులో మీరు ఎవరిని అవమానిస్తున్నారు ఇక్కడ? చంద్రబాబు నాయుడు గారి రాజకీయ సూక్ష్మతని అవమానిస్తున్నారా ఏంటి? అంటే మీ విషయాలకు మీరు ఏదైనా చెబితే చంద్రబాబు నాయుడు గారు దాన్ని పరిగణలోకి తీసుకునేవారు, 100 మంది నమ్మేవారు. 100 మంది 100 చెప్తారు, 100 తీసుకుంటారు పరిగణలోకి. దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది ఆయనకి తెలుసు. అంతేనా సార్? మీకు అప్పుడు డీజీపీ మాలకొండయ్య గారికి ఏదో గ్యాప్ ఉంది అని అంటుంటారు సార్. చెప్పాలంటే గిన ఒకసారి డిఎస్పీల బదిలీల విషయంలో మీరు సిఫారసుల ఆధారంగానే ఏదైనా ఒక జాబితా తయారు చేశారు. మాలకొండయ్య గారు కూడా డిఎస్పీల బదిలీల జాబితా తయారు చేసి చంద్రబాబు గారు పంపిస్తే చంద్రబాబు గారు మీ జాబితాను ఆమోదించి ఆయన జాబితాను పక్కన పెట్టారు అంటారు. దానికి ఏమంటారు? అదే ఎవరు చెప్పారు మీకు ఈ స్టోరీ? స్టోరీ ఏం కాస్త నేను విన్నాను సార్, నాకున్న మీడియా. ఇది నథింగ్ బట్ స్టోరీ సార్. అసలు అట్లా మాలకొండయ్య గారు 2018 జనవరి 1 నుంచి జూన్ 30వ తారీఖు వరకు డీజీగా ఉన్నారు, 6 నెలల పాటు. సో 6 నెలల పాటు డీజీగా ఉన్నప్పుడు వాట్ హ్యాపెన్స్ ఇస్, అక్కడ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు అని ఉంటుంది. అందులో డీజీపీ గారు ఉంటారు, చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉంటాడు, ఇంకొక ఆఫీసరు డీజీపీ ఆఫీస్ నుంచి అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఆ ముగ్గురు కూర్చొని రికమెండ్ చేస్తారు గవర్నమెంట్కి. రికమెండ్ కూడా కాదు, యాక్చువల్గా డీజీఏ ఇస్తారు పోస్టింగ్, అది డీజీ ఆఫీస్ నుంచే వెళ్తుంది. అది అసలు ఈ లిస్టులు ఏవి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళవు.
అవునా సార్? అసలు ఆయన లిస్ట్ పంపడం, నేను లిస్ట్ పంపడం, ఆయన ఏదో టిక్కులు పెట్టడం అనేది జరగదు. డిఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు ఇవన్నీ కూడా సీఎం స్థాయిలో జరుగుతాయి అంటారు కదా సార్? లేదు, డిఎస్పీలు అన్నీ డీజీపీ స్థాయిలోనే జరుగుతాయి. ఓకే, అంటే డీజీపీ స్థాయిలో వచ్చిన లిస్ట్ ఒకసారి సీఎంఓకి వస్తుంది, వాళ్ళు కొంతమంది టిక్కులు వేస్తారు, తర్వాత అసలు ఆ టైంలో సీఎంఓకి ఎప్పుడు మేము ఏ లిస్టులు పంపించలేం. ఓకే, అవసరం కూడా పడలేదు. అదిగాక ఇంకొకటి బ్రాడ్గా చెప్తున్నా, మాలకొండ గారితో నాకు చాలా సత్సంబంధాలు ఉండేవి. సార్ ఆయన డీజీ కావడానికి ముందు కానీ, డీజీగా ఉన్నప్పుడు కానీ, తర్వాత కానీ, ఇప్పుడు కూడా. ఓకే సార్. కాబట్టి మీరు విన్నది పొరపాటు. మరి ఇంకోటి కూడా విన్నాను సార్, అది కూడా మళ్ళీ పొరపాటు ఏమో సార్, అది క్లారిటీ గల మీతో అడగా నేను. అంటే అప్పుడు ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న అనురాధ గారు అంటే ఓటుకు నేటు కేసు విషయంలో ఇంటెలిజెన్స్ వైఫల్యమే అని మీరు చంద్రబాబు నాయుడు గారికి అనురాధ గారి గురించి లేనిపోని అవన్నీ చెప్పి ఆమెను దించి ఆ పోస్ట్ మీరు తీసుకున్నారు. నేను కమిషనర్గా ఉన్నానండి అప్పుడు. అవును, సిపి సార్, సిపి నుంచి డైరెక్ట్గా సిపిగా ఉండేవాడిని. లిసన్, మీకు తెలుసో లేదో, నేను సిపిగా బదిలీ అయ్యి మళ్ళీ ఇంటెలిజెన్స్లోకి పోవడానికి నాకు కళ్ళమ్మడి నీళ్ళు వచ్చినాయి. ఐ డోంట్ వాంట్ టు గో. మీకు గుర్తుందో లేదో, మేము ఒక స్కూల్ అడాప్ట్ చేసాం. వంగవీటి మోహన్ రంగా బాలికల హై స్కూల్ అని ఒకటి ఉంది కృష్ణలంకలో. ఆ స్కూల్ని విజయవాడ పోలీసులు అడాప్షన్కి తీసుకున్నారు. అంటే ఆ స్కూల్ అభివృద్ధి గురించి వాటి గురించి పనిచేసేవాళ్ళు. సో మీరు వెళ్ళిపోతున్నారు కదా సార్, మళ్ళీ ఇంకెవరు వస్తారో ఏంటో, ఒకసారి స్టూడెంట్స్ని అడ్రస్ చేసి పోండి అని అంటే నేను వెళ్ళా సార్, బదిలీ అయ్యి వెళ్ళిపోబోయే ముందు. ఆ పిల్లల్ని చూస్తే నాకు అసలు కళ్ళ నీళ్ళు ఆగలేదు. అందరి ముందు, కెమెరాల ముందే కొంచెం సిగ్గుపడాల్సిన రకంగా ఏడుపు వచ్చేసింది నాకు. ఐ డోంట్ వాంట్ టు లీవ్ దట్ పోస్ట్. సిపి విజయవాడగా నాది వన్ ఆఫ్ మై బెస్ట్ పోస్టింగ్స్ ఇన్ మై కెరియర్. 100% సార్ ఒప్పుకుంటా. కానీ మరి మోస్ట్ సాటిస్ఫైయింగ్ పోస్ట్. అసలు దాన్ని వదిలిపెట్టి వెళ్ళాలని నాకు ఏ కోసైనా లేదు. ఇక తప్పదు, నువ్వు మారాల్సిందే అన్నారు కాబట్టి వెళ్ళాను తప్ప ఆ పోస్ట్ కోసం నేను వెంబర్లాడి ఎవరి మీద పితీరులు చెప్పటం అవన్నీ అసలు వాస్తవం కాదు. ఇంటెలిజెన్స్ డీజీ కావాలంటే డీజీ హోదా ఉండాలి అంటారు కదా సార్? నాట్ నెసరీ అండి. ఇంటెలిజెన్స్కి ఒకప్పుడు ఎస్పీలు ఉండేవాళ్ళు, దానికి చీఫ్గా, తర్వాత డిఐజీ, తర్వాత ఐజీ, తర్వాత అడిషనల్ డీజీ, తర్వాత డీజీపీలుగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. ఐ థింక్ మీకు 2019 అనుకుంటా సార్ డీజీ హోదా వచ్చింది. 2019 ఫిబ్రవరిలోనే ఇప్పుడు వచ్చింది. 2019. ఓకే సార్, ఎలా ఉంది సార్ ఇంటెలిజెన్స్ డీజీగా? అసలు వెరీ సాటిస్ఫైయింగ్. అండ్ ఆ డిపార్ట్మెంట్ చాలా మంచి డిపార్ట్మెంట్, బాగా ఎఫిషియెంట్గా పనిచేస్తారు ఆ రోజున లైఫ్ స్టాఫ్ అంతా. ఓకే సార్, చాలా బాగుంది. అంటే ప్రభుత్వ విషయంలో మీరు ఎలాంటి కీలక సూచనలు ఇచ్చేవారని కూడా అది దానికి ఒక సంప్రదాయం ఉందండి. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఎలా పనిచేయాలనే దాని మీద విధి విధానాలు ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి, ప్లస్ కొన్ని ట్రెడిషన్స్ ఉన్నాయి. ఆ ట్రెడిషన్స్ని ఫాలో అయ్యే ఉద్యోగం చేసేవాళ్ళం తప్ప ఆ ట్రెడిషన్స్ని దాటి ఎప్పుడు చేయలే. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి, దానికి అనుగుణంగా నడుచుకునేవాళ్ళం. అంటే 2019 మీరు ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నప్పుడు అంటే పొలిటికల్ ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది మీకు, ఎందుకంటే పబ్లిక్లో ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా. మరి 2019లో టీడీపీ ఘోర పరాజయం పొందబోతుంది అన్న విషయం మీకు ముందుగా గ్రహించలేకపోయారు సార్? మీకు ఎందుకు చెప్తా ఉండి అవన్నీ సార్? అన్నీ మీతో పంచుకుంటారా ఏంటి? ఇంటెలిజెన్స్ రిటైర్డ్ అయ్యారు కదా సార్, రిటైర్డ్ అయ్యారు కాబట్టి. అయినా సరే వృత్తి ధర్మం కొన్ని విషయాలు బయటకు పంచుకోవడానికి కాదు సార్. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 23 సీట్లకే పరిమితం కావడానికి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటే 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు 23 సీట్లకు, 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు 11 స్థానాలకు పరిమితం కావడానికి బలమైన కారణాలు ఏం చెప్తారు సార్ మీరు? ప్రజల్ని మెప్పించలేకపోవడం, బాగా తీవ్రమైనటువంటి వ్యతిరేకతని కూడగట్టుకోవడం. ఏ కారణాల వల్ల కానీ 2019లో 19లో అయినా 24. ఓకే సార్, 2 సార్లు జరిగింది అదే. ఓకే సార్. కాబట్టి ఏ కారణాల వల్ల చేశాము, ఏం తప్పులు జరిగినాయి అనేది రాజకీయ నాయకులు, పొలిటికల్ పార్టీస్ వాళ్ళకి వాళ్ళే అనలైజ్ చేసుకుంటారు కూడా మామూలుగానే, తప్పులు సరిదిద్దుకుంటారు. ఓకే, ఆ తప్పుల కారణంగానే ఓడిపోయారంటారు. న్యాచురల్లీ ప్రజల్ని మెప్పించలేకపోవడం మూలానే కదండి మీరు ఓడిపోయేది. మళ్ళీ ఇప్పుడు ఈ 2 ఏళ్ళ కావాల్సింది సార్, కూటమి సర్కారు పాలన 2 ఏళ్ళు కావాల్సింది. ఈ 2 ఏళ్ళ పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారి మార్క్ ఎలా ఉంది అంటారు? ఆశించినంత స్థాయిలో లేదు. ఏం ఆశించారు మీరు, ఏమి లేదంటారు? జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో జరిగినటువంటి దుర్మార్గాలు, అరాచకాలన్నిటికీ చట్టబద్ధమైనటువంటి సమాధానాలు దొరుకుతాయి, చట్టబద్ధంగా శిక్షింపబడతారు, అన్నిటినీ ఆపగలుగుతారు అనే
అభిప్రాయంతో జనం ఓట్లేశారు. సార్ ఆ రోజున జరిగినటువంటి పబ్లిక్లో జరిగిన డిస్కషన్ కూడా అదే. గవర్నమెంట్ మారితే తప్ప ఈ అరాచకం ఆగదు, వీళ్ళ సంగతి చూడాలి, గవర్నమెంట్ మారిన తర్వాత వీళ్ళు చేసిన తప్పులన్నింటినీ ఎండగట్టాలి అనేది ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం. అది ఆశించినంత మేర జరగడంలా. ఓకే. చాలా తప్పులు అప్పుడు జరిగిన తప్పులే ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి. ఎలాంటి తప్పులు సార్ అవి? వెరైటీ ఆఫ్ థింగ్స్ లేండి. ఒకటి, గవర్నమెంట్ డబ్బుని ఖర్చు పెట్టే విషయంలో కావచ్చు, అప్పులు చేసే విషయంలో కావచ్చు, క్రోనీ క్యాపిటలిజాన్ని ఎంకరేజ్ చేసే పరిస్థితిలో కావచ్చు. సో ఇవన్నీ చాలా తప్పులు అప్పుడు జరిగినవి ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ప్లస్ చాలామంది ఎలక్షన్ల టైంలో జస్ట్ బిఫోర్ ఎలక్షనో లేకపోతే ఇమీడియట్లీ ఆఫ్టర్ ఎలక్షనో వైసీపీ నుంచి జంప్ అయ్యి ఈ పార్టీలో జాయిన్ అవ్వగానే ఇవాళ వాళ్ళకి పెత్తనాలు ఇవ్వడం, వాళ్ళు చెప్పినట్టుగా జరగడం, ఇవన్నీ చూస్తుంటే అప్పుడు నష్టపోయిన వాళ్ళు, బాధితులు, వీళ్ళ వల్ల ఇబ్బందులు పడిన వాళ్ళందరూ గొడవ చేస్తున్నారు. ఇదేంట్రా బాబు, నిన్నటిదాకా వాడే మా నెత్తి మీద కూర్చున్నాడు, ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత కూడా వాడు కూడా పార్టీ మార్చేసి వచ్చి మళ్ళీ మా నెత్తి మీద కూర్చుంటున్నాడు అనేది. సో ఆ ఉక్కపోత వాతావరణం ప్రజల్లోనూ, వాళ్ళ పార్టీ క్యాడర్లో ఎలాగ ఉందనుకోండి, ప్రజల్లో కూడా ఉంది. సార్ ఇప్పుడు కరేడ్ అంశం మీ దృష్టికి వచ్చే ఉంటుంది సార్, కరేడ్ అంశం. అవును అవును. ఇప్పుడు అది తీసుకుంటే మనకు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, అదే ఇండోసోల్ కావచ్చు, మెగా కృష్ణారెడ్డి, వీళ్ళందరూ కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డికి వీళ్ళంతా బినామీలు, జగన్మోహన్ రెడ్డి బాగా సహకరిస్తారనేది పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఈ సర్కార్ మళ్ళీ కూటమి సర్కార్ వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మళ్ళీ వాళ్ళకే ఇస్తున్నారు. కరేడ్ విషయంలో ఏదైతే తప్పు జరిగిందారో, తప్పని చెప్పారో, ఈరోజు అక్కడే కరేడ్లోనే ఇండోసోల్కి ఇంకా భూములు పెంచిస్తున్నారు, ఇంకా భూమి సేకరణకు చేపట్టారు. దీంతో రైతుల నుంచి వ్యతిరేకత మూటగొంటున్నారు. ఆ రోజు షిరిడి సాయి ఎలక్ట్రికల్ని వీళ్ళందరినీ కూడా విమర్శించారు, ఇండోసోల్ దాని గురించి అంతా కూడా వ్యతిరేకత వచ్చింది. ఈరోజు మళ్ళీ వాళ్ళకే సహకరిస్తున్నారంటే ఏంటి కారణం సార్? ఇది ఎక్కడ మార్పు వస్తుందంటారు? మార్పు ఏమీ లేదు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా అయితే బినామీలుగా ఉన్నారో ఇప్పుడున్న వాళ్ళకి కూడా ఒక రకమైనటువంటి బినామీలేమో మనకు తెలియదు. సో ఏదో ఒకటి ఆశించకుండా ఎందుకు చేస్తారు వాళ్ళకి? సో ఆ తప్పుల్నే మీరు అడిగినప్పుడు చెప్పింది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 2 ఏళ్లలో ఎలా ఉంది అని అంటే ఇవన్నీ రిపీట్ అవుతున్నాయి. ఇవన్నీ రిపీట్ అవుతుంటే గవర్నమెంట్ మారినట్టు ఎట్లా అనుకోవాలి? అంటే ప్రకాశం జిల్లాలో ఒక సంఘటన పెద్ద ఎత్తున లక్ష్మీనాయుడు పైన ఒక సామాజిక వర్గానికి చెందిన, డైరెక్ట్ చెప్పాలంటే కాపు సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం జరిగిన దాడిలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఒక నాయకుడు కాపు సామాజిక వర్గానికి చెందిన లక్ష్మీనాయుడిని అదేదో కారుతో గుద్ది తొక్కి ఇది చేశాడు, చాలా ఘోరంగా యాక్సిడెంట్ అది ఇది అన్నారు సార్. ఆ కుటుంబానికి దాదాపు ఒక 10 ఎకరాల స్థలము, 23 లక్షలు ఏదో ఆర్థిక సాయము ప్రభుత్వం చేస్తే ఇది ఎక్కడిది, ఎవరి సొమ్మని ఇలా ఇస్తున్నారు? దాదాపు రాష్ట్రంలో ఇలాంటి కేసులు, హత్య కేసులు 900 పైగా ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఈ జీవో వర్తిస్తుందా లేక వాళ్ళకు మాత్రమే వర్తిస్తుందా ఎక్కడ అన్నారు? అంటే మీరు చట్టబద్ధంగా మాట్లాడారా లేదంటే కాపు సామాజిక వర్గానికి ఆడ పెద్దపీట వేశారని మాట్లాడారా, అంటే మీ సామాజిక వర్గం వెనకేసుకొచ్చి మాట్లాడారా? రాజకీయాల్లో ఉన్నాడు ఎవడైనా ఒక కులాన్ని వెనకేసుకొచ్చి మాట్లాడతాడండి. ఆ మాత్రం జ్ఞానం నాకు లేదా? అది కాదు వ్యవహారం. సార్ ఆంధ్రప్రదేశ్కు పట్టి పీడిచ్చే కొన్ని సమస్యల్లో ఒకటి ఆర్థిక సమస్యలు ఒక పక్కన పెడితే, సామాజికంగా చూస్తే మనకున్న ఒక దరిద్రం కులాల సమస్య. అవును సార్. సో ఈ కులాల సమస్యని కొంచెం జ్ఞానం, బుద్ధి, ఆలోచన ఉన్నవాళ్ళు దీన్ని తగ్గించడానికి ప్రయత్నం చేయాలి తప్ప పెంచడానికి ప్రయత్నం చేయకూడదు. పెంచడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారు, బట్ దాన్ని మనం హర్షించకూడదు, దాన్ని మనం ఎంకరేజ్ చేయకూడదు. మీరు చేసిన పని మనకు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ కుల వైషమ్యాలు కానీ, కులాల మధ్యన అంతరాలు, ఒకళ్ళ గురించి ఒకళ్ళ కులాల ద్వారా మాట్లాడుకోవటం, వీటిని పెంచి పెద్ద చేస్తాయండి, ఇది తప్పు అని అన్నాం. దాన్ని నేను వాళ్ళకే కట్టుబడి ఉన్నా. ఈ ఒక గొడవ జరిగినప్పుడు ఇరు వర్గాల వాళ్ళు 2 రకాల కులాల వాళ్ళు అయ్యవచ్చు. 90% ఆఫ్ ది టైం అదే జరుగుతుంది. అంత మాత్రం చేత ప్రతి గొడవని మీరు కుల కోణంలో చూడటం మొదలెడితే కులం అనేది ఒక ప్రధానమైన నిర్ణయాత్మకమైన పాత్ర పోషించే పరిస్థితి వస్తుంది. అది సామాజికంగా చాలా నష్టం ఆంధ్రప్రదేశ్. లక్ష్మీనాయుడు కుటుంబానికి ఆ స్థాయిలో ఆర్థిక సాయం చేయడం తప్పంటారా మీరు? ప్రభుత్వ పరంగా చేయకూడదు, ప్రభుత్వం డబ్బుతో చేయకూడదు. మీరు కావాలనుకుంటే ప్రజలుగా లేకపోతే పొలిటికల్ పార్టీగా చేసుకోండి, తప్పే. ఇంకో విషయం సార్, తిరుపతిలోని అంటే డిస్కంలో కూడా అప్పట్లో ఎలక్ట్రికల్ సామాన్ల కొనుగోళ్ల విషయంలో కూడా భారీ కుంభకోణం జరిగిందని కొత్తగా వచ్చిన సీఎండి శివశంకర్ను మీరు కలిసి మాజీ సీఎండి సంతోష్ రావు పైన కూడా మీరు ఫిర్యాదు చేసినట్లుగా తెలిసింది. అంటే ఫిర్యాదు చేస్తే ఆయన మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి ఈ సర్కార్ ఆయన్ని బదిలీ చేసింది అంటున్నారనమాట. ఆయన బదిలీ కాదులేండి,
మేము చేసిన గొడవలతోటి ఆయనకి ఎక్స్టెన్షన్ ఇవ్వకుండా ఆపారు. సార్ లేకపోతే ఆయన ఇక్కడి నుంచి తీసి ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వైజాగ్లో ఉంటుంది, సార్. అక్కడికి బదిలీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఆయన అప్పటికే రిటైర్ అయిపోయి ఉన్నాయండి. సార్ 2-3 ఏళ్ల నుంచి ఆయనకి ఎక్స్టెన్షన్ ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఓకే సో ఆయన ఈ వైజాగ్కి బదిలీ చేయబోయేదల్లా మేము ఇంక మరీ గొడవ చేసామన్నా ఏమో కానీ మొత్తానికి ఇక ఆయన సర్వీస్ ఎక్స్టెన్షన్ ఇవ్వకుండా ఇంటికి పంపించారు. అంటే మీ ఫిర్యాదు మీ మాటలని కూడా కంఠశోషణ చేస్తారంటే మీ ఫిర్యాదు ఇంకా పుట్టదాకా విషయం కాదు. మరి ఎక్కడ చర్యలు తీసుకోకుండా ఆయనకి ఎక్స్టెన్షన్ ఇవ్వకుండా ఇంటికి పంపించారు తప్పితే చర్యలు ఎక్కడ? మీరు ఫిర్యాదు చేశారు, రైట్. ఉద్యోగంలో ఉన్నా లేకపోయినా తప్పు చేసి ఉంటే ఈరోజు చెప్తున్నాం ఏబి వెంకటేశ్వర గారు ఈరోజు ఉద్యోగ విరమణ చేసిన నిజంగా ఆ ఫోన్ ట్యాపింగ్ పరికరాల కొనుగోలు తప్పు చేసి ఉంటే ఈ రోజు కూడా ఆయన శిక్షార్హుడే. అవును. తప్పు చేయకపోతే లేదు. అవును. ఓకేనా? ఉద్యోగ విరమణ చేశాడు, ఆయనకేం సంబంధం అనుకునే లేదు. ఇప్పుడు తప్పు చేసి ఉన్నా కూడా అలాగే ఆయన మాజీ సీఎండి తప్పు చేసి ఉంటే శిక్షార్హుడే. ఆయన చర్యలు తీసుకోవాలి. మరి తీసుకోకుండా ఆయనకు ఎక్స్టెన్షన్ ఇవ్వకుండా ఇంటికి పంపించడాన్ని బట్టి ఏం తెలుస్తుంది మీకు? చర్యలు తీసుకోవాలని మేము కూడా ఇప్పుడు కోర్టును కూడా ఆశ్రయించాలనే ఆలోచనలో ఉన్నాం. ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా అది ప్రిపేర్ చేస్తున్నాం. దానికి ఇంకొంచెం టైం పడుతుంది. సో చర్యలు తీసుకోవాలని మేము కూడా చెప్తున్నాం. గట్టిగా తీసుకోవాలని మేము చెప్తున్నాం. ఇన్వెస్టిగేట్ చేయాలి జరిగిన అవకతవకలన్నిటి మీద అని.